సో దేవుడు ఆయన తలంపులు, మన తలంపులు, దేవుని తలంపులు చాలా. సో దేవుని యొక్క తలంపులకి మనం అందాలంటే, ఒకవేళ ప్రభు తలంపులు మనం అందుకోవాలంటే అది అసాధ్యం కాదు. కానీ ఒక రకంగా మనం ప్రయత్నం చేసే కొలది మనకి అవసరమైన రీతిగా ప్రభు మనకి బయలుపరుస్తుంటాడు. ఆయన చూస్తాడు, నాతో మాట్లాడడానికి, నా వైపు చూడడానికి, నా వైపు నిదానించి చూడడానికి ఎవరు కూర్చుని ఉన్నారా అన్న విషయాన్ని ప్రభు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం నేర్చుకుంటున్నాము. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించి 30 సంవత్సరాలు సాధారణంగా ఆయన మనకులాగా, మీకులాగా, నాకులాగా ఈ లోకంలో తిరిగి మాట్లాడి పనిచేసి పరిచర్య చేసి, ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేశారు. సో ఏ క్రమమైనా సరే ప్రభు చిత్తంలోనే జరుగుతుండేది. ఏ క్రమమైనా ప్రభు చిత్తానుసారంగా మనకు జరుగుతుంది. సో ఇక్కడ ఈరోజు ఈ 2024లో మనం కూర్చున్న మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు మనం ఆలోచన చేసేవారుగా మనము ఉండాలి. ఒక చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను చూస్తున్న ఈ కార్యము కానీ, ఈరోజు నేను చూస్తున్న ఈ ఆలోచనలు కానీ ప్రభు తాను ముందుగా తాను బయలుపరిచి నడిపించిన విషయాలు నేను గమనిస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ప్రభు ఈ వెనకున్న ఈ బ్యాక్గ్రౌండ్ కానీ, నేను వేసుకున్న ఈ వస్త్రాలు కానీ నాకు ఆశ్చర్యం వేస్తుంది. దాదాపు ఒక 8-10 సంవత్సరాల క్రితము నేను చూసిన దర్శనంలో ఎలాగైతే ఉందో అదే దర్శనాన్ని ప్రభు ఇక్కడ కనపరుస్తున్నాడు. హల్లెలూయా. నేను ఒక విశ్వాసగా మందిరంలో నూతనంగా ఎదుగుతున్న సమయంలో యవనస్తుల కూడుకులో ఆ వారము నా ఆత్మీయ జీవితము సరిగా కాపాడుకోలేని పరిస్థితుల్లో సేవకుల దగ్గరికి, నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఆత్మీయ విశ్వాసాన్ని ఎక్సర్సైజ్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్, ఆత్మ సంబంధమైన పోరాటము. సో ఈ పోరాటం వెళ్తున్నప్పుడు నాకు చాలా బాధ వేస్తుండేది. ప్రభా, నేను చేయగలంత ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభా, నేను పరిగెట్టాల్సినంత పరిగెట్టలేకపోతున్నాను ప్రభా. సో చాలా మందితో మన ముందు వెళ్ళిపోతున్నా, లేకపోతే మన ముందు వాడబడుతున్నా, నిలబడుతున్న వారు నేను సరిగ్గా పాట పాడలేకపోతున్నాను ప్రభా అని, ఇలాగా నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, సరిగ్గా ఉండలేకపోతున్నాను అని ఆ బాధ ఆత్మ సంబంధంగా మనమందరము కూడా కలిగి ఉండాలి. చింత, ఆత్మ సంబంధమైన చింత సమాధానకి కర్త. సో మనం దేని గురించి ఆలోచించి జాగ్రత్త పడుతున్నామో, చింత పడుతున్నామో దాని విషయమే ప్రభు ఏం చేస్తాడు, కార్యాలు జరిగిస్తుంటాడు. సో ఇలాగున్న నా ఆత్మీయ జీవితంలో నా కోసం ప్రార్థన చేయండి అని వెళ్తే, ప్రార్థన చేస్తూ ప్రార్థనలో మాట్లాడదు కదా, దేవుడు నేను వాడుకోబోతున్నాడు అనమాట. నేను ప్రార్థన చేసుకోవాల్సిన దేని గురించి అయితే, ప్రభా నేను సరిగ్గా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, సరిగ్గా విశ్వాసంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఒకరోజు ఒకలాగా ఒకరోజు ఒకలాగా. ప్రభు సన్నిధిలోకి వెళ్తున్నప్పుడు మన మనసాక్షి మనం మాట్లాడుతుంటది కదా, అలా మాట్లాడుతున్నప్పుడు ప్రభా ఇలాగున్నానని నేను ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తే వారు చెప్పేవారు, దేవుడు నేను వాడుకోబోతున్నాడు అని, దేవుడు నేను నడిపించబోతున్నాడు అని. సో దానికి దీనికి పొంతన ఉండేది కాదు. సో ఆ రోజుల దగ్గర నుంచి అవన్నీ కూడా పక్కన పెట్టి అంటే మనసులోనే వాటిని, సో ప్రస్తుతం దేవుడు నాకు ఇచ్చిన ఆ మాట, వాగ్దానాలు పట్టుకొని పరిగెట్టడానికే, ముందుకు వెళ్ళడానికే దేవుడు సహాయం చేస్తుండేవాడు. సో ఈరోజు మన ఆత్మీయ జీవితము
ప్రభు ఆ క్షణాల్లో ప్రభు నాకు నేర్పించిన సత్యము తర్వాత మనం ఎప్పుడు కూడా మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకుంటూ వెళ్ళాలి, కానీ మనం వేరే వాళ్ళని చూసి పోల్చుకుంటూ మనం వెళ్ళకూడదు. నేర్చుకోవాలి, వేరే వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇదేంటి, ఈ రెండిటికి తేడా ఏంటి? ఒకవేళ మనము ఒకళ్ళు ప్రార్థన చూసి, అయ్యో నేను ప్రార్థన సరిగ్గా చేయలేకపోతున్నాను, ఒకళ్ళు చూసి ప్రార్థన నేర్చుకోవడం ఒక ఎత్తు, అయ్యో నేను చాలా చేయలేకపోతున్నాను అని దిగాలుగా ఉండడం ఒక ఎత్తు. సో ప్రభు నేర్పించిన సత్యం ఏంటంటే, నువ్వు ప్రారంభించావు నీ విశ్వాస జీవితాన్ని, వారు ఎప్పుడో ప్రారంభించారు. బహుశా వారి విశ్వాస జీవితంలో మధ్యలో ఉన్నారో లేకపోతే దాదాపు చివరిలో ఉన్నారో తెలియదు, కానీ ఇప్పుడే నువ్వు ప్రారంభించావు. నీ మొదటి పేజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, వాళ్ళ పేజీలు ఎప్పుడో స్టార్ట్ అయినాయి. డోంట్ కంపారిజన్, ఈ ఫస్ట్ పేజ్తో ఈ మిడిల్ పేజ్తో నువ్వు కంపేర్ చేయక అని ప్రభు మాట్లాడాడు. సో ఆ మాటలు నేను వింటున్నప్పుడు, వాటిని నేను పట్టుకుంటున్నప్పుడు, ఈరోజు విశ్వాసంతో నేర్చుకుంటూ వెళుతున్నాను. మనం చనిపోయే వరకు నేర్చుకుంటేనే మనం ఉండాలి. సో యేసు ప్రభు చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసు ప్రభుకి ఆయన దొరికిన 12 మంది శిష్యులు సూపర్ న్యాచురల్ శిష్యులేం కాదు. అందులో చాలా మంది విద్య లేనివారు, జ్ఞానం లేనివారు. సో వారందరూ కూడా చేపలు పట్టేవారు. వీళ్ళందరూ కూడా యేసు ప్రభు శిష్యులు. కానీ 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగిన విధానాన్ని బట్టి, ఆయన నేర్పించిన వాక్యాన్ని బట్టి, తర్వాత దేవుడు తన అభిషేకాన్ని బట్టి వారు ప్రపంచవ్యాప్తంగా వాడబడి ఈరోజు గొప్ప పరిచర్య వాళ్ళు చేస్తున్నారు. సో ఈరోజు మనము కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి పరిచర్య ఆయన చేశారో, జరిగించారో, మనం కూడా అటువంటి పరిచర్య చేసేవారుగా ఒక రకముగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ దేవుడి పరిచర్య మనం కొనసాగిస్తూ ఉండాలి. సో పౌలు భక్తుడు ఒక సందర్భంలో మాట్లాడుతుంటారు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నా ఆత్మీయ జీవితంలో ఒక ముళ్ళు, ఆయన సమస్యలు ఎన్నో చెబుతూ నా ఆత్మీయ జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు విషయమై ఆయన ఎంతో బాధపడుతుండేవాడు, ప్రభు పరిచయంలో ఎంతో వాడబడుతుండేవాడు. కానీ అతనిలో కూడా ఒక ముళ్ళు, ఒక సమస్య, ఒక ఇబ్బంది ఉండేది. అది శరీర సంబంధంగా కావచ్చు, ఆత్మ సంబంధంగా కావచ్చు, అది ఏదెప్పటికీ కూడా అతనిలో కూడా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని మనం వెంబడిస్తున్న మనమందరము కూడా మన విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అనుకున్నప్పుడు, మన ఆత్మీయ జీవితంలో బైబిల్ గ్రంథాన్ని మనం ప్రధానంగా చేసుకుంటున్నాం, వాక్యాన్ని మనం ప్రధానంగా చేసుకుంటున్నాం. ఈ వాక్యాన్ని మనం చదువుతూ మనం వెళ్తున్నాం. సో ఈరోజు ఈ వాక్యాన్ని చదువుతున్న మనమందరం కూడా ఈ వాక్యాన్ని అన్వయించుకునే క్రమంలో విఫలమవుతున్నాము. అంటే మనం విన్న వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి, మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది నేను ఎలా చేయగలను, ఏమి చేయగలను అన్న విషయాన్ని మనం ప్రాక్టీస్ చేయగలగాలి. యేసు ప్రభు వారు ఆయన చెప్పిన వాక్యము, ఒక ఉపమానాన్ని మనం తెలుసు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది. అందులో విత్తుబడి ఉపమానం. నేను వాక్యంలోకి వెళ్ళట్లేదు, కొన్ని విషయాలు మీకు అలా చెప్తున్నాను. విత్తుబడి ఉపమానం ఉంది. ఆ విత్తుబడి ఉపమానంలో ప్రభు చెప్పే విషయం ఏంటంటే, త్వరవ పక్కన కొన్ని విత్తనాలు పడ్డాయి, ముళ్ళ పొదలో కొన్ని విత్తనాలు పడ్డాయి, రాతి నేల కొన్ని విత్తనాలు పడ్డాయి, మంచి నేల కొన్ని విత్తనాలు పడ్డాయి. విత్తనాలన్నీ కామను, విత్తేవాడు కామను. సో ఆ భూమి ఎలాగుంది? భూమిలో తేడాలు ఉన్నాయి. విత్తనం కామనే, ఆ విత్తనం పడుతున్నాయి. సో ఆ భూమిని సరిగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఎవరికి వారికి మనకు ఉంటుంది. సో మన ఆత్మీయ జీవితాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని జాగ్రత్తగా ఆ భూమిని దున్నుకొని సిద్ధపరచుకొని
వాక్యం కొరకు మనం వచ్చినప్పుడు సరైన మంచి నేలన ఆ విత్తనాలు పడుతుంటాయి. పడినప్పుడు ఏమవుతాయి? విస్తారంగా 30 60 100 అవి విస్తరించబడతాయి, విస్తారంగా నిలబడతాయి. సో కాబట్టి ఈరోజు ఈ అన్వయించుకునే క్రమంలో మనము మన విశ్వాసాన్ని ఎలాగా కొనసాగించుకుంటున్నాం? ఒక నిజానికి ఒక మాట, నేను వస్తున్నప్పుడు ప్రార్థన చేశానండి ప్రభు సన్నిధిలో, ప్రభు నాతో మాట్లాడాలని. ఎంతమంది ఇలా ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నారు? చేతులెత్తద్దులేండి కదా. సో సిద్ధపడి అనేది రావాలి. ఇది దున్నబడకుండా ప్రభా నాతో మాట్లాడంటే మాట్లాడుతాడు, విత్తనాలు వేస్తాడు. అవి ఎక్కడ పడిపోతున్నాయో, ఏం జరుగుతున్నాయో అన్న విషయం మనం గమనించుకోకుండానే ఆ సండే ఆ ఆరాధన అయిపోతూ ఉంటుంది, ముగించబడుతూ ఉంటుంది. కొంతసేపు గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతాం. మనకి సమస్యలు గుర్తున్నంతగా వాక్యం మనకు గుర్తుండదు. ఎందుకు మర్చిపోతున్నాం అలాగా? సో మన హృదయాన్ని జాగ్రత్తగా మనం దున్నుకోవాలి. సో యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్య అంతా కూడా ఆయన ఆత్మీయ జీవితాన్ని దున్నుకునేవాడు. రాత్రంతా ప్రార్థన చేసుకునేవాడు. ప్రభా ఈరోజు పరిచర్య ఏంటి, రేపు పరిచర్య ఏంటి, రేపు ఎలా జరగాలి, ఉదయాన్నే లేచి ఆయన ప్రార్థన చేస్తుండేవాడు. అలా ప్రార్థన చేసుకుంటూ విశ్వాస జీవితంలో ఆయన కొనసాగించబడుతూ ఉండేవాడు. సో కాబట్టి ఆయన ఆత్మీయ జీవితంలో ఒక సమయానికి గెత్సెమనే తోటలో ఆయన పట్టబడే సమయానికి ఒక ప్రార్థన చేస్తాడు. అది ఒక విచిత్రమైన ప్రార్థన. మనం విన్న ప్రార్థనే. ఏమంటారు? ప్రభా నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నీ చిత్తమే. ఏంటి ప్రార్థన? అసలు వచ్చిందే ప్రభు శిలువ మరణానికి. మెయిన్ కాన్సెప్టే అది, మెయిన్ ప్రోగ్రామే అది. తెలియని విషయం అదేమనని తెలియనిదేం కాదు, ఆయనకి తెలిసిందే. సో ఆయన ఆత్మీయ జీవితం చూడండి. మనం వెళదాం, ప్రార్థన చేద్దాం అని చెప్పి శిష్యులు చెప్పారు, మీరు ప్రార్థన చేయండి అని. కొంచెం దూరం వెళ్ళి పేతురు, యోహాను, యాకోబును వాను కూడా విడిగా ఉంచి వాను కూడా ప్రార్థన చేయమని ఈయన కూడా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. సో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఏమవుతుంది? సిద్ధపాటు. ప్రారంభంలో వినబడుతున్న ఆలోచనలు ఏంటి? ప్రార్థనలో కూర్చోగానే అతనికి వినబడుతున్న ఆలోచనలు ఏంటి? అపవాది యొక్క ఆలోచనలు. ఇది చేయలేవేమో, ఇది జరగదేమో, ఇది కుదరదేమో అన్న ఆలోచనలోంచి బహుశా ఈ మాట వచ్చిందేమో, ప్రభా నీ చిత్తమైతే గిన్నె తీసే. ఒకవేళ ప్రభు చిత్తం అయ్యే ఆ గిన్నె తీసేశాడు అనుకోండి, యేసుప్రభు ఏం చేయడానికి వచ్చాడు? అసలు లేదు కదా, అసలు రక్తం చిందించబడక పాప క్షమాపణ లేదు. సో అసలు అతని సంబంధం లేని ప్రార్థన ఇది. ఈ గిన్నె తొలగించు అనే మాట అతని సంబంధం లేని ప్రార్థన. సో ఎప్పుడైతే యేసు ప్రభు అయినను నీ చిత్తమే సిద్ధించును గాక అని అన్నాడో అప్పుడు పరలోకం తెరవబడింది. అప్పుడు దేవదూత దిగి వచ్చింది. దేవదూత వచ్చి ఆయన్ని బలపరచనుంది. ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఆయన వెళ్ళినప్పుడు ఆ బంట్రోతులు వాళ్ళందరూ పట్టుకున్నారు, ఆయన సిలువ వేశారు. దున్నబడిన ఆయన హృదయము దేవుని కొరకు ఫలించింది. విజయవంతంగా ఆ సిలువ మరణాన్ని ఆయన గెలిచాడు. ఈరోజు దున్నబడిన మన హృదయము దున్నబడేటట్టుగా మనము చేయగలుగుతున్నామా? ఆదివారాలు మనం వాక్యం వింటున్నాము. ఒకవేళ ఈ లోపు ఫోన్లో కూడా వాక్యం వచ్చేస్తుంది, తెగ వాక్యం వింటున్నాము, టీవీలో వాక్యం వచ్చేస్తాయి. ఇంతకీ ఆ విత్తనాలు దున్నబడిన హృదయంలో పడుతున్నాయా, లేకపోతే ఎక్కడ పడుతున్నాయి? నేను చాలాసార్లు చెప్తుంటాను, పాత వీడియోలో కూడా చూసి చెప్తుంటాను. ఏంటంటే మీరు పని చేసుకుంటూ పాటలు అయితే కొంతవరకు ఓకే, కానీ మీరు పని చేసుకుంటూ వాక్యం వినద్దు. మీ టీవీలో వాక్యం జరుగుతున్నప్పుడు వంట వండి ఇల్లు ఉడిచి అది ఇంకో చేసి అలా చేయకూడదు. అది వాక్యాన్ని అవమానించినట్టు అవుద్ది. వాక్యం అంటే యేసు ప్రభువుని అవమానించినట్టు అవుద్ది. నువ్వు వాక్యం వినాలనుకుంటే అవన్నీ పక్కన పెట్టి కూర్చొని బైబిల్ దగ్గర పెట్టుకుని వాక్యం వినాలి. అలాగైతే వాక్యం వినాలి. లేదనుకోండి ఏ పాటలో వినండి, ప్రభుతో మాట్లాడుకోండి, ప్రార్థన చేసుకోండి, స్తుతి చెల్లించుకుంటూ పని చేసుకోండి, ప్రాబ్లం లేదు. సో వాక్యం సమయంకి వచ్చేసరికి మనం ఏం చేయాలి?
చాలా జాగ్రత్తగా మొదట మన హృదయము దున్నబడాలి. దున్నబడాలి. సో మన హృదయము దున్నబడితే శ్రేష్టమైన విత్తనాలు వేయడానికి యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. దున్నుకోవలసిన బాధ్యత మనదే. దున్నుకోవలసిన బాధ్యత మనదే. బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడుతూ ఉంటారు. అరణ్యంలో త్రోవ కలగ చేయు వాడు, అరణ్యంలో త్రోవ కలగ చేయువాడు నా వెనుక వచ్చి నాకన్నా శక్తిమంతుడు, అతని త్రోవ కలగ చేయడానికి మార్గం తెరవడానికి వచ్చాను. రక్షణ మార్గం తెరిచి ఆయనకు అప్పగించేసి ఈయన వెళ్ళిపోయాడు. అరణ్యం ఏంటి? అస్తవ్యస్తంగా ఉంటుంది. అస్తవ్యస్తంగా ఉన్న జీవితాల్లో మారు మనసు అనే ఒక క్రమము, ఒక మారు మనసు అనే ఒక మార్గము ఆయన తెరిచాడు. పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి. సో మారు మనసు పొందని అని చెప్పి అతను ఏం చేశాడు? దున్నాడు అతను మనుషులకు హృదయాన్ని. సో ఈ అరణ్యంలో అక్కడ మాట్లాడుతున్నప్పుడు అతని దగ్గరికి వస్తున్న వారు అనేక మంది రక్షణ విషయమే, పాప జీవితం విషయమే, పశ్చాత్తాపం విషయమే అతను బోధిస్తున్నప్పుడు వారు సరి చేసుకున్నారు అంటే శుద్ధి చేసుకున్నారు. అస్తవ్యస్తంగా ఉంది, శుద్ధి చేసుకున్నారు. శుద్ధి చేయబడింది. ఆ భూమి ఏమైంది? శుద్ధి చేయబడింది. రాళ్ళు రప్పులు అవన్నీ తీసివేయబడ్డాయి, దున్నబడింది. కన్నీటితో, కన్నీటి ప్రార్థన. నేను అందరికీ బోధించి నేనే భ్రష్టునైపోదురేమో అని తను నల్లగొట్టుకున్నాడంట పౌలు భక్తుడు. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా మనం నేర్చుకోవాలి. దున్నబడిన అనుభవంలో మనము మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ ఉండాలి. మన హృదయం ఎప్పుడు కూడా దేవుని యొక్క విత్తనాలు పడాలి. ఆ విత్తనాలు పడి అవి మొలిచి అవి ఫలాలు వచ్చి ఆ ఫలాలు మీకు, మీ కుటుంబానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి. సో కాబట్టి మాట్లాడే ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన వేసే విత్తనాలు సిద్ధంగానే ఉన్నాయి. మన భూమి సరిగ్గా మనము చూసుకోవాలి. మన మైండ్ అంట ఒక హార్డ్ డిస్క్, ఫ్రెష్ హార్డ్ డిస్క్ అంట. ఒకవేళ మీ వయసు ఒక 10 సంవత్సరాలు అనుకోండి, 25 సంవత్సరాల యొక్క మెమరీ లోపల ఉంటుంది. ఎంత పెద్ద హార్డ్ డిస్క్ చూడండి ఇది. 25 సంవత్సరాలు, అయితే మీ వయసు ఒక 50 ఏళ్ళు అనుకోండి, 50 సంవత్సరాలు హార్డ్ డిస్క్ లోపల ఉంటుంది. వాళ్ళకి 50 ఏళ్ళు అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ తాతకి ఇంకా ఎంత ఉండే, అక్కడి నుంచి తవ్వుకుంటూ వస్తారు. ఈ హార్డ్ డిస్క్ లో శ్రేష్టమైన విషయాలు మనం వేస్తుండాలి. దీన్ని ప్రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత మనదే. సిద్ధపాటు లేకుండా ప్రభు సందులో మనం ఏది కూడా మనం పొందుకోలేము. సిద్ధపాటు కలిగి మనము విశ్వాస జీవితంలో మనం కొనసాగించబడుతూ ఉండాలి. సో ప్రభు మాట్లాడడానికి, ప్రభు ఆయన విత్తనాలు వేయడానికి, ఆయన చిత్తం తెలియచేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఈరోజు మన హృదయము దున్నబడిన హృదయముగా మనకు హృదయం ఉందా? మన హృదయం ఉందా? సో ఈరోజు అటువంటి హృదయముతో మనం వినగలిగితే దేవుడు తన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశగా ఎదురు చూసినప్పుడు, దున్నబడి సిద్ధపరిచినప్పుడు, సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు తన కార్యం చేస్తాడు. ప్రభు వస్తే చూద్దాం అనుకున్నారు కొంతమంది, ప్రభు వచ్చే వరకు చూడాలి అని అనుకున్నారు మరి కొంతమంది. ఏమండి, 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు ఏంటి? ప్రభు వస్తే చూద్దామని అనుకున్నారు. మరో గుంపు ప్రభు వస్తాడేమో చూద్దాం అనుకున్నారు, వచ్చే వరకు చూద్దాం అనుకున్నారు. ఈ గుంపు పేరేంటి? బుద్ధి లేని కన్యకులు. ఈ గుంపు పేరేంటి? బుద్ధి గల కన్యకులు. బుద్ధి లేని కన్యకులు వస్తే చూద్దామని ఎదురు చూస్తున్నారు. వచ్చిన తర్వాత చూద్దాంలే అని అనుకున్నారు వాళ్ళు. ఈ బుద్ధి గల కన్యకులు వచ్చే వరకు ఎదురు చూశారు. ప్రార్థన అనే వాళ్ళ నూనెను, రక్షణ అనే వాళ్ళ యొక్క వెలుగులో ఆ పందులో పోస్తూ వాళ్ళ దివిటీలు పట్టుకుని ఉన్నారు. ప్రభు వచ్చే వరకు వాళ్ళ దివిటీలు ఎలుగుతా ఉన్నాయి, ప్రకాశిస్తా ఉన్నాయి. సో ఈరోజు పెద్ద మీకు వచనాలు చెప్పడానికి నేను రాలేదు, కానీ కొన్ని విషయాలు మీకు నేర్పించి ప్రాక్టికల్గా మనం చేయడానికని వచ్చాం. ఈరోజు ప్రభు ఇష్టపడతాడా ఆయన మాట్లాడడానికి? తేడా కనిపించిందా?
ఈరోజు ప్రతిదానికి కూడా మనం అనుకున్న సమయం ఏంటి, మనం వస్తున్న సమయం ఏంటి, దేవుడి సన్నిధికి మనం ఒక వ్యాలిడ్ రీజన్ ఏదైనా ఉందంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ ఆదివారం అనేది, ప్రభు సన్నిధి అనేది సమయానికి అనేది మనం రావాలి. ఆ సమయానికి వచ్చే ముందు సిద్ధపడి మనం రావాలి. సిద్ధపడి వస్తే దేవుడికి తన కార్యము కల్లారా చూడొచ్చండి. హల్లెలూయా. నేను ప్రతి ఆదివారం కూడా ఆనందంతో ఉప్పొంగిపోతుంటాను. నేను విశ్వాసంగా ఉన్న సమయాలు చెప్తున్నాను. నేను ప్రతి ఆదివారం, ప్రతి వాక్యము, ప్రతి సెషన్ కూడా దాదాపు పొద్దున 7:30-8 గంటల మొదలవుద్ది నా ప్రయాణం. ఎన్ని విన్నా, ఎక్కడ చేసినా, ఏది చేసినా ప్రభు ఫలభరితంగానే నడిపిస్తాడు, నన్ను నడిపించేవాడు. సిద్ధపాటుకున్న శక్తి. ఈరోజు కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈరోజు ఈ వాక్యంతో కొన్ని విషయాలు త్వరగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని విషయాలు మనం చదువుదాం. చూడండి, ధన్యతల గురించి ఇక్కడ రాయబడిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు కొన్ని మాటలు ఇవి మాట్లాడుచుండగా దేవుడు మీతో మాట్లాడుతుంటాడు. ఏది మాట్లాడాడో మీరు రాసుకోండి. ప్రభు ఈ వాక్యం నుంచి ఈ మాట నాతో మాట్లాడాడు, అయిపోయిన తర్వాత నాకు చెప్పండి. ఖచ్చితంగా మీరు సిద్ధపడ్డారు కదా, ఇదిగో మీ వాక్యం వచ్చేసింది. మీరు సిద్ధపడ్డారు, ఇదిగో మీ వాక్యం వచ్చేసింది. 1 నుంచి. ఆయన జన సమూహమును చూచి చూసారా, ఆ జనమును చూసి ఆయన ఏం చేశారంట, ఆయన మాట్లాడాలి, ఆయన తెలియచేయాలి, ఆయన చెప్పాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి ఆ జన సమూహమును చూడగానే ఆశ కలిగింది. ఆ ఆశను చూసి ప్రభు ఏం చేశాడు, కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించసాగాను. ఏం బోధించాడు ఆయన? ఒక్కొక్క వచనం మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఏమంటున్నారు ఇక్కడ చూడండి. మొదటి వచనం ఏంటి? ఇక్కడ కొంతమంది తమ ఆత్మను బలపరుచుకోవడానికి, తన ఆత్మను ఎదుగుదల చేసుకోవడానికి, ప్రభుకి సమీపంగా ఉండడానికి కొంతమంది సిద్ధపడి ఉన్నారు. వాళ్ళ గురి అల్లా వాళ్ళ సమస్యలు కాదు, వాళ్ళ ఇబ్బందులు కాదు, వాళ్ళ ఇరుకులు కాదు, వాళ్ళకున్న లేమి కాదు, ఏమి కాదు. వాళ్ళ గురి అల్లా ఏంటి? ఆత్మ బలపడాలి, నా ఆత్మ బలపడాలి అని ఎదురు చూసే గుంపు. ప్రభు ఏం చేస్తున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఎవరిదండి? పరలోక రాజ్యం వారిదే. ప్రభు ఇచ్చేస్తున్నాడు, వారిదే పరలోకం. ఏమండి? ఎవరైతే అలా దీనులుగా ఉన్నారో ఆత్మ విషయమై, ఇదిగో పరలోకం వారిదే. ఇది వారికి ఇచ్చేసా నేను. పరలోకం అనుభవంలోనికి ప్రభు నడిపిస్తున్నాడు. పరలోక అనుభవం ఏంటి? పరలోక అనుభవం, పరలోకంలో కష్టం ఉండదు, నష్టం ఉండదు, ఇరుకుండదు, ఇబ్బందులు ఉండవు, సమస్య ఉండదు, శోధన ఉండదు, రోగములు ఉండవు, అవమానాలు ఉండవు, నిందలు ఉండవు, ఏమీ ఉండవు. అది పరలోకం. ఇప్పుడు ఆ పరలోక రాజ్యాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ రాజ్యం వచ్చును కాక అన్నాడు. అంటే ఇప్పుడు ఆ పరలోక రాజ్యం భూమి మీదకి వస్తే ఏముండాలి? మనకు కూడా ఆకులు ఉండకూడదు, దాహం ఉండకూడదు, దప్పిక ఉండకూడదు, రోగం ఉండకూడదు, కలతలు ఉండకూడదు, నిందలు ఉండకూడదు. ఉన్నాయా? ఒకవేళ ఉన్నాయంటే రాజ్యం రాలేదా? ఒకవేళ ఆయన రాజ్యం రాలేదంటే మనం ఆత్మ విషయమే దీనులుగా ఉన్నామా? చూసారా? మన మెయిన్ కాన్సెప్ట్, మన ఆలోచన దేని కొరకు? ప్రభు మాట్లాడడం ప్రారంభిస్తే ఈ వాక్యం మనం ప్రతిరోజు చదివినట్టే, కానీ లోపలికి వెళితే ఇంకా తవ్వే కొలది గనులు వస్తానే ఉంటాయి. ఈరోజు ఆ పరలోక అనుభవం మీ ఇంట్లో ఉందా? ఆ పరలోక అనుభవం నా ఇంట్లో ఉందా?
అంటే ఏమన్నా మేము వండుకోకూడదా, ఇంకా చేసుకోకూడదా కూరలు? ప్రభు దాని గురించి మాట్లాడట్లేదు. ప్రభు దాని గురించి అలా లెక్కగా వస్తే పరలోక రాజ్యంలో మనం విందే ఉందంట, 7 ఏళ్ళు విందంట. చూసుకోండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం 7 ఏళ్ళు జరుగుతుంది పైన. పూర్వం 3 రోజులు చేసుకునేవారు. కొంతమంది 7 రోజులు చేసుకునేవారు. వారం రోజులు చేసుకునే పెళ్ళిళ్ళు. 3 రోజుల పెళ్లి వరకు నాకు తెలుసులేండి. మరి వారం రోజులు చేసే పెళ్లి నేను ఎప్పుడు వెళ్ళలేదు గానీ. ఏవండి? చేసుకోవచ్చు. వాళ్ళదే ఉంది. ఎక్కువైపోతే ఎంతైనా చేసుకోవచ్చు. ఆ! పరలోక రాజ్యము ఎప్పుడైతే ఆత్మ విషయమే మన దీనులుగా ఉంటామో, ఆ పరలోకం మీ ఇంట్లోకే ఉంటది. మీ ఇంట్లోనే ఉంటది. ఏవండి? ఒకళ్ళు తిట్టారనో, ఒకళ్ళు ఛీ అన్నారనో, ఇంకోటేదన్నానో ఆ పరలోకం కదలబడదు. ఎందుకంటే మన ఆలోచన దేనికి? ఆత్మ ఎలాగుంది? నాకొకళ్ళు అవార్డు ఇచ్చారా? అవార్డు ఇవ్వలేదా? నేను పాస్ అయ్యానా? పాస్ అవ్వలేదా? నేను గెలిచానా? నో. ఆత్మ ఎలాగుంది? దీన్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే పరలోక రాజ్యం మనదే. పరలోక రాజ్యం మనదే. అలాగే నీవేవి లేవా? ఎప్పుడైతే ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతికామో అవన్నీ మన వెనక వచ్చేస్తాయి. సో అసలైనది మనం పట్టుకోగలిగితే సొసలైనవన్నీ మన వెనక వస్తుంటాయి. సొసలైనవి మనం పట్టుకుంటున్నాం, అసలైనది వదిలేస్తున్నాం. అసలైనది మనం వదిలేస్తున్నాం. ఈరోజు ఆత్మ విషయమే దీనత్వంలో మనం ఉండగలుగుతున్నామా? ఆత్మ విషయమే ఆ పరలోక రాజ్య అనుభవము. ఎప్పుడైతే ఆత్మ విషయం మనం దీనులుగా మనం ఉండగలుగుతామో ఆ పరలోకం మన ఇంట్లోనే ఉంటుంది. మన ఇల్లే ఒక చిన్న పరలోకంగా మారిపోద్ది. హల్లెలూయా. ఆ మన ఇల్లే ఒక పరలోకంగా మారిపోద్ది. ఒకవేళ ఆ నీ వాక్యమును పట్టుకొని నీ ఆత్మ విషయమే దీనత్వంతో నీవు లేచినా, పడుకున్నా, కూర్చున్నా, నువ్వు వెళుతున్నా, నువ్వు చేసే ప్రతి పనిలో ప్రభు సహాయాన్ని అడుగుతూ, మీ వ్యాపారంలో ప్రభు సహాయం అడుగుతూ, ప్రభు ఆలోచనలు అడుగుతూ, ప్రభు తలంపులు అడుగుతూ వెళుతున్నప్పుడు ఏమవుద్ది? ఏదైనా చేయొచ్చు. ఆత్మను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన క్రియ మన ఆత్మను బలపరిచేలాగా ఉండాలి, కానీ మన ఆత్మను బలహీనపరిచేలాగా ఉండకూడదు. అది మనం చేయాలి. ఉద్యోగం చేయండి. మీ ఉద్యోగం ఏముండాలి? ఆ ఉద్యోగం నుంచి వచ్చిన సాక్ష్యము మీ ఆత్మను బలపరిచేలాగా ఉండాలి, కానీ మీ ఆత్మను బలహీనపరిచేలాగా ఉండకూడదు. ఆత్మ విషయమే దీనులు. ఒకవేళ అలా మనం తీర్మానించుకోగలిగితే మనమే ఒక కదిలే పరలోకము. హల్లెలూయా. మనమే ఒక కదిలే పరలోకము. మనం కదిలే పరలోకము. ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మ విషయమే దీనులైన వారి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక రెండవది చూద్దాం, చూడండి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సో ఈరోజు ప్రభు ఏ దుఃఖాన్ని ఓదారుస్తాడు? అదేంటండి అలా అంటారు? మరి అన్ని దుఃఖాలు ఓదార్చడా అంటే బైబిల్ అలా లేదు. మరి బైబిల్లో దేని గురించి ఉంది? దుఃఖపడు వారు ధన్యులు. ఇప్పుడు నాకు ఫ్రిడ్జ్ లేదో అని దుఃఖపడుతున్నాం అనుకోండి, నన్ను ఓదారుస్తాడా ప్రభు? అవసరమైతే ప్రభు ఇస్తాడు. ఇప్పుడు నాకు పలానాది లేదు అని మనం బాధపడుతున్నాం. సో ఈరోజు దుఃఖపడు వారు, ఈరోజు ఈ ఆత్మ సంబంధమైన బైబిల్ గ్రంథము మన ఆత్మీయ జీవితాన్ని పురుకొల్పడానికి దేవుడు మనకిచ్చాడు. మీకు అర్థమవుతుందండి? మన ఆత్మీయ జీవితాన్ని పురుకొల్పడానికి దేవుడు మనకిచ్చాడు. దాన్ని పురుకొల్పుతూ మనం ముందుకు వెళుతున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఆశీర్వాదాలన్నీ మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది 30 కొంతమంది 60, కొంతమంది 100 ప్రభు ఇచ్చేస్తుంటాడు, నడిపించేస్తూ ఉంటాడు. సో వాటి కోసం పెద్ద మనం ఆలోచించిన అవసరం లేదు. సో దుఃఖపడి వారు ధన్యులు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు పరిచర్లో ఎవరు దుఃఖపడుతున్నారు? దేని కొరకు దుఃఖపడుతున్నారు వాళ్ళు? యేసు ప్రభు దేని కొరకు దుఃఖపడమని చెప్తున్నాడు? దేని కొరకు దుఃఖపడుతున్నారు? యెరూషలేము కుమార్తెల నా కోసం దుఃఖపడద్దని చెప్పాడు ప్రభు. దేనికోసం దుఃఖపడుతున్నారు? ఒక వ్యక్తి చనిపోయాడు, చనిపోయాడు, ఏడుస్తున్నారు. అమ్మ ఏడకుండా మాట్లాడు, దుఃఖపడకండి. దీనికోసం కాదు దుఃఖపడేది. చిన్నదానా లమ్మన్నాడు, అనారోగ్యంతో ప్రభు స్వస్థపరిచి అనారోగ్యంతో దుఃఖపడదు, అది కాదు దుఃఖపడేది. దీనికోసం సో ఈరోజు మన ఆత్మ సంబంధమైన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం కొనసాగిస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు, ఎదురయ్యే ఇబ్బందులు, ఎదురవుతున్న దుఃఖములు, ప్రభు కొరకు నిలబడ్డాను, ఏంటి నిజం చెప్పాను, వచ్చిన ఫలితం ఏంటి? ఏమండి? నీతి కొరకు నిలబడ్డాను,
వచ్చిన ఫలితం ఏంటి? ఈ లోకం అంతా కూడా మన ఫలితాలన్నీ కూడా వ్యతిరేకంగానే ఇస్తాయి. కానీ మనం నిలబడితే దేవుడు దాన్ని దీవిస్తాడు. ప్రభు దాన్ని దీవిస్తాడు. దాని ఫలితం శాశ్వత కాలం ఉంటుంది. ప్రభు ఆశీర్వాదము ఆలస్యంగా ఉంటుంది, కానీ శాశ్వత కాలం ఉంటుంది, తరతరములకు ఉంటుంది. అపవాది యొక్క ఆ దాని బ్లెస్సింగ్ అని అనకూడదు, కానీ అపవాది యొక్క సంతోషం ఎలా ఉంటుందంటే, బాగా ప్రారంభంలో మంచి సంతోషం ఉంటుంది, చివరికి అది దుఃఖాన్ని దారితీస్తూ ఉంటుంది. సో ఇక్కడ దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఖచ్చితంగా లాజరు దుఃఖపడుతున్నాడు. దేని కొరకు? ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు, విశ్వాసాన్ని కాపాడుకోండి కొరకు. అక్కడ లాజరుకి పెట్టలేదు అని రాశారు, కానీ లాజరు అడిగితే అయితే లాజరు తిండి కోసం ఏడుస్తున్నాడని బైబిల్ ఎక్కడా లేదు. ఆ ధనవంతుడు ఎదురుగా ఉన్నాడు, ఆ లాజరు అక్కడే ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, అయినా సరే అతను రొట్టె ముక్క పెట్టలేదు అన్న విషయమే అక్కడ రాయబడింది. కానీ అక్కడ సో ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, తను ఏ స్థితిలో ఉన్నా సరే అలా దుఃఖపడి తన విశ్వాసాన్ని కష్టమైన నష్టమైన కాపాడుకున్నాడు. ఏం చేశాడు? పరలోక రాజ్యంలో ఓదార్చబడ్డాడు. అబ్రహాము రొమ్మున అనుకొని ఆయన ఓదార్చబడ్డాడు. సో ఈరోజు ప్రభు ఓదార్చడానికి మనం చూద్దాం. తర్వాత వచ్చిన చూడండి, సాత్వికులు ధన్యులు. ఇది చాలా ప్రాముఖ్యమండి. సాత్వికత అంటే నెమ్మదిగా ఉండడం, సాత్వికంగా ఉండడం అంటే ఓర్చుకోవడం. సాత్వికంగా అంటే ప్రభుకి అవకాశం ఇవ్వడము. సాత్వికత అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుకి అవకాశం ఇవ్వడం. మనం దేనికి మనం కంగారు పడుతున్నాం? ప్రభు ఉండగా. సాత్వికులు ధన్యులు అంటే విశ్వాసంతో ప్రభు ఆయన కార్యం చేస్తున్నాడని మనం నెమ్మదిగా ఉంటాం అంతే. పని ఉంది, ఏం చేస్తానంటే మనం ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ఏం చేస్తాం? ప్రభు వైపు మనం చూస్తాం, ప్రభు చేస్తున్నాడు, ఆయన కార్యం జరిగేస్తున్నాడు. సాత్వికులు ధన్యులు. సో ఇక్కడ వారు భూలోకంలో స్వతంత్రించుకుందరంటే అండి. వారికున్న సాత్వికత, ఆమెకున్న సాత్వికత ఎంత గొప్ప సాత్వికత అండి. ఏమన్నా, ఏం తిట్టినా, ఏం చేసినా ఆమె ఏం మాట్లాడదు అంటుంటారు. అతనికి ఎంత సాత్వికమో, చాలా సాత్వికుడండి అంటారు. ఒకవేళ దాన్ని మనం పట్టుకోగలిగితే, దాన్ని మనం వెంబడించగలిగితే, సాత్వికంతో మన సమస్యలు కూర్చోగలిగితే, మహాత్మా గాంధీ గారు ఏం చేశారండి? ఆయన పరిగెట్టినంత వరకు కూడా వాళ్ళు పరిగెట్టించారు, వీళ్ళు పరిగెట్టించారు. ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నాడో అహింసావాదం అనే సాత్వికంతో మొదలెట్టాడు. సంతోషంతో మొదలుపెట్టాడు, నవ్వుతో మొదలుపెట్టాడు, మౌనంగా మొదలుపెట్టాడు, సాత్వికంతో మొదలుపెట్టాడు. జయం వచ్చిందా లేదా? ఖచ్చితంగా జయం వచ్చింది. సాత్వికంతో. పక్కనున్న శాస్త్రులు, పరిసయ్యులు వారు సూటుపోటు మాటలతో మనం మాట్లాడినప్పటికీ యేసుప్రభు సాత్వికంతో సమాధానం చెప్పాడు. నువ్వు దయ్యాలకు అధిపతి అన్నాడు, ఏమి తన భావోద్రేకాలు మారలేదు, సాత్వికంతో సమాధానం చెప్పాడు. నువ్వు ఆదివారం స్వస్థపరుస్తున్నావు, నువ్వు మందిర ద్రోహం చేస్తున్నావు నువ్వు అని అన్నారు. సంఘ ద్రోహం చేస్తున్నావు అన్నారు, ధర్మశాస్త్రం వ్యతిరేకంగా చేస్తున్నావు అన్నారు. సాత్వికంతో సమాధానం చెప్పాడు. కాబట్టి బయట ఎన్ని వచ్చినా మన సాత్వికంతో నెమ్మదిగా మనం వాటికి సమాధానం చెప్పగలిగితే భూలోకం స్వతంత్రించుకోవాలి. అలాగని యేసుప్రభు కూడా ఆ మందిరం రోకలు మార్చే వారికి, వ్యాపారస్తులకి ఇల్లు అయినప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? బలలు తోసాడు, కేకలు వేసాడు, లాగాడు. కాబట్టి అంటే ఎప్పుడు చెప్తుంటేనంటే మన కోపము ఎదుటి వారికి మార్పు తెచ్చే విధంగా ఉండాలి, కానీ ఎదుటి వారిని బాధపరిచే విధంగా ఉండకూడదు. ఇంకొంచెం లోతుగా చెప్తాను. మన కోపము అది పాపానికి దారి తీయకూడదు, కానీ వారిలో మార్పుకి. పాపం అంటే కోపం, వాళ్ళు చేసిన పని కోపం వస్తుందండి, అందుకే ఆ మాట అనేసానని అంటారు. కోపం వస్తుందండి, వీళ్ళు ఎలా చేశారు, దానికి ఇది చేశానండి, ఇలాగ అనేసానండి, లేకపోతే కొట్టేశానండి, లేకపోతే ఇలాగ అయిపోయిందండి. నో. సో సాత్వికంతో, నెమ్మదితో, ప్రభునందు విశ్వాసం ఉంచి ఏమి జరిగినా, ఏది ఏమన్నా నా ప్రభు నాతోనే ఉన్నాడు, నా ప్రభు ఉన్నంతవరకు నా జీవితం ఉంది, నా జీవితం ఎక్కడికి పోలేదు, నా లైఫ్ ఎక్కడికి పోలేదు, దేనికి అయిపోలేదు, నా లైఫ్ ఎక్కడ వేస్ట్ అవ్వలేదు. ప్రభు కొరకు వెయిట్ చేసే సమయం అది గెయినింగ్ సమయమే, కానీ వేస్టింగ్ సమయం కాదు, వేస్టింగ్ టైం కాదు. అది గెయినింగ్, లాభమే. అది సాత్వికము. ప్రభు మాట్లాడుతున్నాడు,
సాత్వికంతో మనం ఉండగలిగితే భూలోకమే స్వతంత్రించుకోవచ్చమ్మా. మీ కుటుంబం స్వతంత్రించుకోలేముంది? భూలోకాన్నే స్వతంత్రించుకోవచ్చు. ఇక్కడ మాట్లాడుతుంటే మన కుటుంబం స్వతంత్రించుకోలేమా? మీరు చేస్తున్న పని చేస్తున్న ఆఫీసు స్వతంత్రించుకోలేమా? మీ చుట్టూ ఉన్న మనుషులు మనం స్వతంత్రించుకోలేమా? మనం శత్రువుగా భావిస్తున్న వాళ్ళని మనం పట్టుకోలేమా? మనం ప్రభు దగ్గరకు నడిపించలేమా? జరుగుతలేదా? ఖచ్చితంగా. దేని ద్వారా? సాత్వికంతో. ఏంటి సాత్వికం అంటే? ప్రభునందు విశ్వాసం ఉంచి, నా ప్రభు ఉన్నాడు, ఏమి జరిగినా పక్క వాళ్ళు ఏమవుతున్నా సరే నా ప్రభుతో నేను విశ్వాసంతో ముందుకు వెళుతున్నాను అని ప్రభు నిలబడ్డాడు. తనకు తెలుసు, తండ్రి చిత్తం నేను చేస్తున్నాను, తండ్రి చెప్పిందే చేస్తున్నాను. పక్కలో ఏది చేసినా ఏమైనా సరే తన ఎమోషన్ ఎక్కడ కూడా కదపకుండా విశ్వాసం ఉంది. అదే ప్యాటర్న్ తను కొనసాగించుకున్నాడు. కోపపడ్డాడు కానీ ఎక్కడ కూడా పాపము చేయలేదు. సో చూడండి తర్వాత వచనం. సో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆకలి, నీతి అంటే దేవుడి నీతి. ఒకళ్ళు ఇలా అన్నారండి, అబద్ధం ఆడుతున్నారు, మంచిగా ఆడుతున్నారు. అబద్ధం ఆడుతున్నారు, మంచిగా ఆడుతున్నారు, ప్రభుకు తెలీదా అని అన్నారు. ఇప్పుడు చెప్పండి దాని సంగతి. ఈ అబద్ధం ఆడడం వల్ల ఈ సమస్య ఉంది. మరి ప్రభు తెలుసు కదా, ప్రభు తెలుసులే, ఈ అబద్ధం చెప్పేయచ్చులే. అక్షరాల తప్పది, అక్షరాల తప్పది. అది దేవుడి వాక్యానుసారం కాదు. దేవుడు తెలియదేంటి ఈ సమస్యలు వచ్చిందని, దేవుడు తెలియదేంటి మన బాధ ఎలాగుందని. పర్లేదు అబద్ధం చెప్పచ్చు అని అంటారు. నో, అబద్ధకులు అగ్నిగుండంలో మండు గుండంలో పడవేయబడుతురని బైబిల్ సెలవిస్తుంది ప్రకటన గ్రంథంలో. నో, నెవర్. ఈ అబద్ధానికి నిజానికి ఎంత సమస్యలు వస్తారా అని పర్లేదు, నిజానికి ఎంత సమస్యలు వస్తారా అని పర్వాలేదు, అక్కడితో అయిపోతుంది. అబద్ధం చెప్పి అబద్ధాన్ని మళ్ళా తర్వాత నాకెళ్ళి నో, నిజం అయిపోద్దండి కానీ అబద్ధం అలా మిగిలే ఉంటుంది. ఎప్పటికీ అది అలా మిగిలే ఉంటుంది, నిజం అయిపోద్ది. దాని గురించి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఉన్నది చెప్పాం, మాట్లాడడం, చేసాం, అంతా అయిపోయింది. అబద్ధాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా, అది అలాగే ఉంటుంది, అది అలా పొడిస్తూనే ఉంటుంది మనల్ని, మన జీవితాంతం కూడా. సో చూడండి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు ఏమంటున్నారు? తృప్తిపరచబడుదురు. నీతి కొరకు, ప్రభుని చూపుట కొరకు, ప్రభువు వాక్యము కొరకు మనం నిలబడాలి, నిలబెట్టుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఆకలి దప్పులు దాని కొరకే మన పరిచర్య ఎప్పుడు కూడా, మన పరిచర్య, సేవ, ఈ ప్రసంగాలు, ఈ సంఘాలు ఎలాగెలాగ మనం ఆలోచిస్తుంటాం. మన పరిచర్య అంతా కూడా మన ఆత్మీయ జీవితాన్ని, మనస్సాక్షిని పవిత్రంగా కాపాడుకునే పాయింట్ మాత్రమే మనం పట్టుకుని ముందుకు వెళ్ళిపోతుండాలి. మన మనస్సాక్షిని పవిత్రంగా కాపాడుకుంటూ వెళ్ళిపోతుండాలి. అదే పరిచర్య, ఇంక వేరే పరిచర్య ఏమి లేదు. మనం కాపాడుకుంటున్నాం, అనేక మంది కాపాడుతున్నాం. మనస్సాక్షిని ఎలా కాపాడుకోవాలో నేర్చుకుంటున్నాం వాక్యంలోంచి. మన మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన మనస్సాక్షిని కాపాడుకుని మన మనస్సాక్షి చెప్పుద్ది మనం చేసేది తప్ప రైట్ అనే విషయం. ఎందుకంటే మన మనస్సాక్షి, మన ఆత్మ వెలిగించబడుతుంది. అది ప్రభు వెలిగించింది, ప్రభు వెలిగించింది. సో కాబట్టి తప్పు చెప్పదు, తప్పు నడిపించుదా. సో కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు. తర్వాత కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము గలవారు ధన్యులు. నీకు కనికరం ఉండాలయ్యా అని అన్నారు. అంటే ఏముంది? దేని కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ? దేని కొరకు మాట్లాడుతున్నారు? ఎక్కడ మన కనికరం ఉండాలి? దేనికి మన కనికరం ఉండాలి? దేనికి ఉండాలి? ఒకవేళ మనం బయట భిక్షగాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు, కనికరము వెంటనే 5ో 10ో వేస్తారు. మీరు వేసేది ఉంది, అన్యులు కూడా వేస్తారు. ఏంటి కనికరము? దేని విషయమే ప్రభు మాట్లాడుతున్నారు? కనికరము గలవారు ధన్యులు, వారు కూడా కనికరము పొందుదురు. ఇక్కడ దేవుడి సన్నిధిలో దేవుడి యొక్క కార్యము కొరకు, లేకపోతే దేవుడి చిత్తములో ఎవరైతే మనకి అవసరతలో, లేమిలో, కొదువులో వారు ఉన్నారో, ఒకవేళ మనము కూడా అదే కొదువులో, అదే లేమిలో మనం ఉన్నాము అని అనుకుంటే ఎలాగ మనం ప్రవర్తిస్తాం, ఎలాగ మనం చూస్తాము?
అనే విషయాన్ని మనం ఆలోచించగలగాలి. దాని విషయంలో అది మనం ఆలోచించి కనికర పడగలిగితే మన విషయంలో కూడా ప్రభు కూడా కనికర పడతాడు. మీకు అర్థమైందండి? ఎదుటి వారి విషయంలో ఏ సమస్యలో, ఏ ఇబ్బందులో, ఏ ఇరుకులో వారు ఉన్నారో అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, ఆ విషయాన్ని మీరు కూడా అందులో ఉన్నాము అని అనుకోగలిగితే, అప్పుడు కనికర పడగలిగితే అక్కడ కార్యం జరుగుద్ది. ప్రభు కూడా మన సమస్యలో, మన ఇబ్బందులు ఆయన కూడా నిలిచుండి కార్యం చేస్తాడు. కనికరం గలవారు ధన్యులు, వారు కూడా కనికరం పొందుతారు. సో కాబట్టి ప్రభు అడిగే కనికరము ఉన్నతమైనది. సో ఈరోజు మనము కూడా ఒకవేళ మనదే అని ఉంటే, ఒకవేళ మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంటే, మనం కూడా అటువంటి స్థితిలోకి వెళ్తే అన్న పాయింట్, అన్న ఆలోచన మనం చేయగలిగితే ఈరోజు ప్రభు కూడా మనల్ని కూడా నడిపిస్తాడు. ఆయన నడిపిస్తారు. చూడండి, త్వరగా చూద్దాం. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమండి. హృదయశుద్ధి, హృదయశుద్ధి గలవారు. ఇప్పుడు హృదయం దేన్ని బట్టి శుద్ధి అవుతుంది? వాక్యమైన ఉదక స్థానం అని అన్నారు. యేసుక్రీస్తు ప్రభు, యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సో ఈ వచనాలన్నీ కూడా హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే హృదయాన్ని శుద్ధిగా, ఎటువంటి కలంకము, ఎటువంటి అపవాది యొక్క ఆలోచనలకి తావివ్వకుండా, క్రియలు కాదండి, ఆలోచన గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఆలోచన గురించి మనం చేయకపోయినా ఒకవేళ మనం ఆలోచించినా పాపం అయిపోయిందండి. పాపం అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ ఏదో ఉంది, అది నేను తీసుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, అయిపోయింది పాపం. అది మీరు వెళ్ళి దొంగతనం చేయక్కర్లేదు, తీసుకోక్కర్లేదు, అయిపోయింది పాపం ఆల్రెడీ. వీనేదో అని అనుకున్నారా, అయిపోయింది పాపం ఆల్రెడీ. కొట్టక్కర్లేదు వెళ్ళి, అయిపోయింది పాపం, అయిపోయింది అక్కడ. సో కాబట్టి మన హృదయాన్ని, మనకు వస్తున్న తలంపులను, మనకు వచ్చే ఆలోచనల్ని, ఏ ఐడియాస్ వస్తున్నాయి మీకు, ఏ తలంపులు వస్తున్నాయి మనకి, మీకు వచ్చే తలంపులు మీకు కోపాన్ని రేపుతున్నాయా, కోపాన్ని తగ్గిస్తున్నాయా? మీకు వచ్చే తలంపులు మీ మనసును, మీ హృదయాన్ని పవిత్రంగా ఉండగలుగుతున్నాయా, అపవిత్రంగా మార్చగలుగుతున్నాయా? ఏమండి? ఆ కోపపడుతున్నప్పుడు లేకపోతే ఆ మాట్లాడుతున్నప్పుడు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. కొంతమంది అంటారు, అసలు నాకు నేనే మర్చిపోతానండి కోపం వచ్చిందంట. ప్రభు ఎక్కడ కలుగుతుంది? నాకు నేనే మర్చిపోతాను, ఇంకా ఏమైపోయిందో తెలియదు, ఇంకా నేనేమైపోయిందో తెలియదు, వాళ్ళు ఏమైపోయారు అంటారు. సో ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే మన హృదయం మీద, మన మనసు మీద అటువంటి కంట్రోల్ అంటే స్వాధీనపరుచుకోండి. అందుకే ప్రభు అన్నాడు, ఒక పట్టడం కన్నా తన హృదయం స్వాధీనపరుచుకున్నవాడు, అంటే నీ హృదయము నీ కంట్రోల్లో లేదన్నమాట. మన మనసు మన కంట్రోల్లో లేదు. దాన్ని కంట్రోల్ చేయగలిగితే ప్రభు కృపలో, ప్రభు సన్నిధిలో మనకు వచ్చే ప్రతిది కూడా, అప్పుడు మన హృదయము శుద్ధిగా ఉంటుంది. మనకు వచ్చే తలంపులు శుద్ధీకరంగా ఉంటాయి, శుద్ధికరంగా ఉంటాయి. అది ప్రభు మాట్లాడుతున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రభుతో జర్నీ మనం స్టార్ట్ చేసి మనం ప్రయాణం అవుతున్నాం. ప్రభు చిత్తానుసారముగా మనం ప్రయాణం చేయాలి. ప్రభు చిత్తానుసారంగా మలుపులు తిరుగుతూ ఉండాలి. ప్రభు చిత్తానుసారముగా దిగుతూ ఎక్కుతూ ఉండాలి. ప్రభు చిత్తానుసారంగా మనం నడిపించబడుతూ ఉండాలి. మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. అబ్రాము తన యొక్క ప్రయాణం అంతట్లో కూడా ప్రభు సన్నిధిలో తను వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. అబ్రహాం వెళ్ళాడు. ఎప్పుడైతే తన మనసు వచ్చిందో అవమానాలు వచ్చి, నిందలు వచ్చాయి. సో ఎక్కడ కూడా తన హృదయ శుద్ధిని జాగ్రత్తగా కాపాడుకుంటూ, అందుకే పరిగెట్టేవాడు ప్రార్థన కోసం, బలిపీఠ కట్టడం పరిగెట్టేవాడు. ఇంకా తన ప్రయాణం ఆగిందంటే చాలు, తన మొట్టమొదటి పని ఏంటి? బలిపీఠం గంటలు ప్రార్థన చేయాలి. అలాగే మనం ప్రార్థన చేస్తాం. నేను ప్రార్థన చేస్తున్న ఎగ్జామ్కి వెళ్తున్నారు, ఎగ్జామ్ రాయడానికి మనం ప్రార్థన చేస్తాం. ఎంతమంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తారు? ఎగ్జామ్ అయిపోయాక ప్రార్థన చేస్తారు. ఎంతమంది చేస్తారు? పని కొరకు మనం ప్రార్థన చేస్తాం, బయటకు వెళ్తున్నాం, పని అయిపోయిన తర్వాత అక్కడే నిలబడి ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎప్పుడు ప్రార్థన వస్తుందంటే ఇది ప్రభు వల్ల జరిగింది అన్నప్పుడు, గుర్తించినప్పుడు ప్రార్థన వస్తుంది. ప్రార్థన వస్తుంది. ఇది నేను నాను అని అనుకున్నామా,
వచ్చింది. ఇంకా హృదయం శుద్ధి ఎక్కడ ఉంది? ఇంకా దేవుని కృపను బట్టి ఎక్కడా కూడా అటువంటి మాట రాకుండా ప్రభు విశ్వాసం ఇప్పటి వరకు ప్రభు నడిపించాడు. అందరి బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను నేను. నాదంటూ ఏది లేదు. ఇది ఏమైనా ఉందినంటే అది ప్రభు ఇచ్చిందే, ప్రభుదే. ప్రభు కొరకే ఉండాలి, ప్రభు కొరకే నిలబడాలి, ప్రభు కొరకే పరిగెట్టాలి. ఒకవేళ నాది అని అనుకుంటే నా జీవితం వేరేలాగా ఉండునేమో. దేవుని కృపను బట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. సో కాబట్టి మన హృదయాన్ని పవిత్రంగా, శుద్ధీకరంగా ఉంచుకోవాలి. మనకి అవసరం లేని విషయాల్లోకి మనం వెళ్ళకూడదు, మనకు అవసరం లేని తలంపులో మనం వెళ్ళకూడదు. అందుకే ముచ్చల క్లియర్గా రాయబడింది. ఏం చేయాలి? మన మనసును పాడు చేసేస్తుంటే పక్కకు వచ్చి మాట్లాడుతుంటారు, అదేం తెలుసా, వీడేంటి తెలుసా అంటారు. ఎందుకు అవన్నీ మనకెందుకు? నేను చాలాసార్లు చెప్తున్నాను, ఇద్దరు వ్యక్తులు మూడో వ్యక్తి మంచి గురించి మాట్లాడగానే చెడు గురించి మాట్లాడకూడదు. భారం ఎక్కువైతే ప్రార్థించేంతే. వాడు మారాలి, వీళ్ళు మారాలి, నేను మారాలి, మీరు మారాలని ప్రార్థించేంతే. అంతమించి మనము ఇవన్నీ ఏం చేస్తాయి? మన హృదయాన్ని పాడు చేస్తుంటే విషయం అది. మన తలంపులు మన హృదయాన్ని పాడు చేస్తాం. హృదయ శుద్ధి లేకపోతే దేవుని మనం చూడలేం. దేవుని చూడలేకపోతే ప్రభు దర్శనం మనకు ఉండదు. ప్రభు దర్శనం మనం లేకపోతే ఎడిపోతుందో బండి తెలియదు మనకి. బండి ఎదిపోతుందో మనకు తెలియదు. మంచిగానే ప్రారంభించాం. దాదాపు ఈ లోకంలో చూస్తే అసలు 100కు 10 మంది కూడా కనబట్టలేదండి. విశ్వాసం సేవకుల గురించి చెప్తున్నాను. అంటే సేవకులు మనం కామెంట్ చేసేంత విషయం కాదు, కచ్చేబాబు అని. నా వయసు లేదు కానీ నేను చూసినంత వరకు చెప్తున్నాను. ప్రారంభం చాలా మంచిగా ఉండేది, చాలా మంచిగా ఉంది అని నా కళ్ళ ముందు చూసిన విషయాలు. ఎందుకు వెళ్ళిపోయారో, ఎందుకెందుకు మారిపోతుందో, తన సంబంధం లేని గ్రూపులో, తన సంబంధం లేని విషయాలు, తన సంబంధం లేని దాంట్లోకి వెళ్ళి లోకానికి వెళ్ళిపోయి ఎలాగ పట్టుకోవాలో, లౌకికం ఎలా రాబట్టాలో, కానుకలు ఎలా రాబట్టాలో, మనుషులు ఎలాగా ఇచ్చేయాలో, అసలు ఒక భయంకరమైన లోకంలోకి భయంకరంగా వెళ్ళిపోయారు. దేవుడు ప్రాణమిచ్చి రక్షించి నిలబెట్టిన విశ్వాసులు వాళ్ళు. సో కాబట్టి మన హృదయాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఆత్మ పరిశీలన అంటారు. కూడా రావట్లేదు, మనం చేసుకొచ్చేది. వాక్యాన్ని పట్టుకుని వాక్యం లోపల చూసుకుంటూ ఆత్మ పరిశీలన ఏది జరుగుతుందా. ప్రభు మాటకు మనం ఐడియా ఇచ్చామనుకోండి, పాపం జరిగిపోయినట్టే. ప్రభుకి ఐడియా ఇచ్చేంత డోలు మనం అందరం. ప్రభు చెప్పినప్పుడు ఏం చేసేయడం అంతే. వెలువడం, వచ్చేయడం, చేసేయడం, దూకేయడం అంతే. ఆ ప్రభు ఆలోచనకి ఎలా చేద్దాం అన్నామా, అయిపోయింది మన విశ్వాసం. సో హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వాళ్ళు ఎవరు చూస్తారండి? లోతైన ఆశ ఉండాలండి. చిన్న చితక విషయం కాదు, లోతైన ఆశ, తపన ఉండాలి. నా ప్రభుని నేను చూడాలి, నా యేసయ్య నా తండ్రిని నేను చూడాలి అన్న లోతైన ఆశ, వాంఛ మనకు కలిగి ఉండాలి. ఆయన కనపరుచుకుంటాడు మమ్మల్ని. ఆయన ఎలా కనపరుచుకుంటాడో చూస్తారు. హృదయ శుద్ధి కలగా మన జాగ్రత్తగా మనం కాపాడుకోగలిగితే, మన విశ్వాసం కాపాడుకోగలిగితే. కాబట్టి ఈరోజు ఈ లోకం ఎలా ఒకలాగా మనం బతికేస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ ఎండ కాకూడదు, ఏ మనుషులతో ఆ మనుషులకు అలాగా సమాధానం చెప్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. నో, అటువంటిది కాదు. ఏ మనుషులు వచ్చినా ఇదే సమాధానం చెప్తాం. ఏ వ్యక్తులు వచ్చినా పరిశుద్ధంగానే, పవిత్రంగానే, నిజమే, లోపల బయట విశ్వాసంతోనే, మంచిగానే, క్రమంగానే. సో ఎప్పుడైతే మనం వీటిని పట్టుకున్నామో, వీటిని నమ్మేమో, మనం విశ్వాసంలో ప్రభు నడిపిస్తుంటారు. గడిచిన కొన్ని వారాలు బట్టి కొన్ని అకేషన్లకి నేను వెళ్తూ ఉన్నాను. అక్కడక్కడ నా క్లాస్మేట్స్ కనబడుతున్నారు. వాళ్ళ పరిస్థితులన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి. నేను వాళ్ళెవరిని కూడా అదే తక్కువ అంటలేదు. దేవుడు నన్ను పెట్టిన స్థితి బట్టి గర్వపడట్లేదు. కానీ వాళ్ళందరూ చాలా మంచిగా చదువుకున్న వ్యక్తులు, అందరూ కూడా చాలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్, అందరూ కూడా. బట్ వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడే స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆ రోజులను ఎటకారించిన వారు, హేళన చేసిన వారు, ఈ రోజు నా ముందుకు వచ్చి నిలబడలేని స్థితిలో వారు ఉన్నారు. ప్రభు కృప వల్ల. హల్లెలూయా. కాబట్టి ప్రభు కొరకు మనం నిలబడితే ప్రభు ఎక్కడ మనం తక్కువ చేయడు. ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. వారు నాలెడ్జ్, చదువులు ఇవన్నీ పట్టుకున్నారు. నాలెడ్జ్ చాలా ఉంది, కానీ మనుషులు అలాగే ఉన్నారు.
నాలెడ్జ్ కొంతవరకే. నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా. కాబట్టి దేవుని యొక్క విశ్వాసంతో మనము ముందుకు వెళ్తూ ఉండాలి. సరే, రెడీ. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. త్వరగా చూద్దాం. సమాధానపరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధానపరచబడేవారు, సమాధానపరచబడేవారు. సమాధానం, ఇంట్లో సమాధానం, బయట సమాధానం, స్నేహితుల మధ్య సమాధానం, దేవుడితో సమాధానం. లోకంతో స్నేహము, దేవుడితో వైరము. సో మన లోకంతో స్నేహం చేసేంతసేపు కూడా దేవుడితో వైరంగానే ఉన్నాం మనం. లోకం అంటే ఏంటి? లోకం అంటే ఏంటి? జాగ్రత్త చూడండి. పరిమితికి మించి తిన్నారం అది లోకమండి. చూసుకోండి. పరిమితికి మించి తిన్నా అది లోకమే. ఎంత కావాలో అంతవరకే. ఒక ఆమె అంటది, చాలా బాగుందని చెప్పి కడుపు నిండా తినేసి కడుపు నొప్పి వచ్చేస్తుంది అంట. గ్యాప్ లేకుండా తినేసింది, కడుపు నొప్పి వచ్చేస్తుందండి. పాపం అది. నిజమే, అది పాపం. అది ఇంకా అర్థమవుతుందా? మితిమీరి మనం కొన్నామనుకోండి, అది పాపం. అది మనం ఉన్న విషయాల్లో ఉన్నంత వరకు కూడా మనం లేకుండా మనం మితిమీరి మనం వెళ్ళామనుకోండి, మరో విషయాలు ఏమండి, ఇది దుమ్ము దులిపి వేసుకున్నాను, ఇది కొత్త కదండి. మితిమీరి మనం తీసుకున్నాం అనుకోండి, అది అన్నీ కూడా మనం బట్టలు కూడా నరకానికి వెళ్ళిపోతామంటే వెళ్ళిపోతాం. మరి దాన్ని మితిమీరింది అనుకోండి, వెళ్ళిపోతాం. మరి అలాగా ఆఫ్టర్ బట్టల కోసం నరకానికి వెళ్ళిపోతాం. చూసారా మనం? ఎంతవరకు అంతవరకే. మితిమీరి మనం ఎక్కువసేపు మీ అద్దం ముందు ఒక 2 నిమిషాల కన్నా ఎక్కువ మీరు ఉన్నారనుకోండి, చూసుకోండి, పాపమే. 2 నిమిషాలు అలాగే అయిపోద్దని పాస్టర్ గారు అంటారు. ఏమో మరి నాకు తెలియదు, బైబిల్ చెప్తుంది అది. తగినంత అని బైబిల్ చెప్తుంది. అని బైబిల్ ఉంది కదా, బైబిల్లో ఉంది ఆ విషయం. సో తగినంత మాత్రమే మనము చేసుకోవాలి. దానికి మించి మనము వెళుతున్నాము అని అంటే, దాన్ని మించి మనం ఆలోచిస్తున్నాం, దట్ ఇస్ సిన్. నీ డబ్బులే, నీ పౌడర్లే, నీ క్రీమ్లే, అవన్నీ మిమ్మల్ని నరకాన్ని తీసుకెళ్ళిపోతాయి. సో ఈరోజు ప్రతి విషయంలో కూడా మనం ఎక్కడెక్కడో బయట మనం వెతుకుతుంటాం, కానీ ఈ లోపల విషయాలు మనం వెతుకుతుండాలి. పాపం పాపం. సో ప్రభుకి మనకి సమాధానము, దేవుడితోనే ఈ పనుల వల్ల ప్రభుకే సమాధానం లేక, మనకి ప్రభుతో సమాధానం అయితే మనుషులు ఇంకెక్కడ ఉంటుంది? చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో? ఆఫ్టర్ ఒక క్రీమ్ కోసం ఇంది భయంకరమైన ఏదో యుద్ధాలకు వెళ్ళిపోతాను. చూసారా? ఏమండి, మంచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి. మరి ఎక్కడ మితి మీరుతుందో మీకు తెలుస్తుంటుంది. అది ఎక్కడ అవసరమైందో, ఎంత అవసరమైందో అంతవరకు, ఎంత అవసరమైందో అంతవరకు. సో కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ విషయాలు మీకు తెలియచేస్తున్నాను. ప్రభుతో సమాధానం ఎప్పుడు కూడా మనం కొనసాగిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నా. చూడండి, చివరిగా చూడండి ఒక మాట. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కమ నెక్స్ట్. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి హల్లెలూయా హల్లెలూయా ఏం చేస్తారంటే వీళ్ళు? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. బాబు ఎంత ధన్యులో నేను. నేను గురించి మీరు అందరూ అనుకుంటున్నారా మీ గురించి వ్యతిరేకంగానే? అబ్బు ఎంత ధన్యులో మీరు అందరని. నాకు అర్థమవుతుందా? ప్రభు కృపలో, ప్రభు విశ్వాసంలో మీరు వెళ్తున్నప్పుడు మీ మీద వచ్చే ఈ ప్రతి వ్యతిరేకమైన కామెంట్లు కూడా, అవమానాన్ని కూడా, అవి మీ ధన్యత అండి. మీ ధన్యత తీసుకొస్తున్నాయి అవన్నీ కూడా, ధన్యత తీసుకొస్తున్నాయి అవన్నీ కూడా. సో కాబట్టి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, మనుషులు నా నిమిత్తము అని అక్కడ రాయబడింది. అది దాని గురించి అందుకే చెప్తున్నాను. ప్రభువు నిమిత్తము, మీ విశ్వాసాన్ని కాపాడుకునే నిమిత్తము, మీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకునే నిమిత్తము మనకి ఎదురయ్యే శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, ఒకవేళ అవి మనం తట్టుకోగలిగితే, నిలబడగలిగితే, ప్రభు వాళ్ళు అంటున్నారు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. వారు ఏం చేయాలంటే సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగూ వారు మీకు సో ఇక్కడ పరలోకమందు మన ఫలము అధికమవుతుంది. ఎప్పుడు అధికమవుతుంది? ప్రభు నిమిత్తము. ప్రభు నిమిత్తం మనం నిందించబడినప్పుడు, నిందించబడుతున్నారా, అవమానించబడుతున్నారా, నవ్వుతున్నారా,
పొద్దున ఫోన్ చేశారు, ఎక్కడ ఉన్నారు? చర్చిలో ఉన్నాను. మధ్యాహ్నం ఏదో పని మీద ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నారు? చర్చిలో ఉన్నారా? సాయంత్రం దేనికో పని. ఒరే ఏట్రా 24 చచ్చారా మీకు? ఏట్రా ఇది విషయం? నవ్వుతారు మరి మనుషులు. వాళ్ళకి తెలియదు ఆ లోతు. ఆ లోతు వారికి తెలియదు. నేను చదువుకున్న రోజుల్లో మీ ఎదుర్కొన్న విషయాలు చెప్తున్నాను మీకు. పొద్దున ఫోన్ చేశారు, మందిరం అన్నాను. సరే మందిరం అయితే పొద్దున మధ్యాహ్నం అయిపోద్ది కానీ మధ్యాహ్నం ఫోన్ చేసాడు, మందిరం అన్నాను. సరే సాయంత్రం ఫోన్ చేశారు, మళ్ళీ మందిరం అన్నాను. మరి మీ మందిరం పెట్టరా బాబు, పొద్దున్న సాయంత్రం వరకు ఉంటుందా మీ మందిరం? నవ్వేవారు అలాగా, నన్ను హేళన చేసేవారు అలాగా. మరి తెలియదు ఆ విషయాలని కూడా. ద బెటర్ సండే నేను టచ్ చేయకని చెప్పేవాడిని. సండే నీకు దొరకను, నీకు రాను, నేను చేయను. కాబట్టి దేవుడి కొరకు మన విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో మనం ఎంత స్ట్రిక్ట్గా మనం ఉంటామో మన జీవితం అంత వెలుగుమయంగా మనం మారుతుంటాం. అంత స్ట్రిక్ట్గానే ఉండండి మీ ఆత్మీయ జీవితం. మీరు ప్రేయర్ టైం అని అనుకుంటే ఎవరు వచ్చినా సరే తలుపు తీయకండి, గదిలోకి వెళ్ళిపోయి. ద పర్సనల్ టైం, పర్సనల్ ప్రేయర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రభు కొరకు, ప్రభుతో మనం నిలబడుతున్నప్పుడు, ప్రభు కొరకు మనం వెళ్తున్నప్పుడు. నేను చెప్పాను కదా, నేను ఆదివారాలు జాబ్ చేయడానికి ఎంతోమంది పిలిచేవారు. ఆదివారం డ్యూటీకి రమ్మని జాబ్ చేసే సమయంలో నాకు డబుల్ శాలరీ ఇస్తా అనేవారు. డబుల్ అమౌంట్ ఆఫర్ అనమాట. ఆఫర్స్ మన విశ్వాసాన్ని కూలదోసే ఆఫర్ బోల్డెన్ వస్తుంటాయి. కాబట్టి ఏటి వరకు కూడా మనం చూడకుండా మన విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే పరలోక రాజ్యంలో మన ధనము అధికమవుతుంది. కళ్ళు మూసుకుందాం, చెప్పి ప్రార్థించాలి. చూడండి, ఈరోజు ప్రభు అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడాడు. మన సిద్ధపాటు ప్రారంభించి సిద్ధపాటు దగ్గర నుంచి కూడా ఈరోజు ఆశగల ప్రతి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. ఆశగల ప్రతి ప్రాణాన్ని ప్రభు తృప్తిపరిచాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈరోజు మీ విన్న ఈ వాక్యము, ఈ అంశాలు తండ్రి ప్రభా తండ్రి, ఈరోజు మేము మా జీవితంలో మేము కొనసాగించుకుంటున్నామా? ఏదో తెలుసులే, మా మనసుకు తెలుసులే అని మనం ముందుకెళ్ళిపోతున్నామే, కానీ ఈరోజు ఈ విషయాలు మన ఆత్మీయ జీవితంలో మనం కొనసాగించగలుగుతున్నామా? దాన్ని చేయగలుగుతున్నామా? దాని కొరకు నిలబడగలుగుతున్నామా? దాని కొరకు ఆశ కలిగి ఉన్నామా? దాని కొరకు చింత కలిగి ఉన్నామా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. ఈరోజు అట్టి చింత, అట్టి విశ్వాసంలో తండ్రి ప్రభా వీటిలందరూ నిలిచి ఉండకుదావా. మీరే కృప చూపమని, మహిమ పొందమని, మహిమాగంత ప్రభావాన్ని కారపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ఈ ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనమందరము కూడా ఆయన మాట్లాడిన ఆయన చెప్పిన ప్రతి వాక్యముతో మన కుటుంబాన్ని కట్టుకుంటకు పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేసి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.